ఐఏఎస్ కంటే సాఫ్ట్వేర్ జీతమే ఎక్కువ. ఎందుకంటే 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జీతం వచ్చేసి దగ్గర 2 lakhs ఉంటుంది. సో ఇక్కడ అదే మనము సాఫ్ట్వేర్ చూసుకుంటే 2 lakhs రావడానికి కరెక్ట్గా 4 years పడుతుంది. అంటే 20 lakhs దాటడానికి 4 years కాదు కానివ్వండి, 7-8 years పడుతుంది. కొన్ని టెక్నాలజీస్లో 4-5 yearsలో కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఇంకొంతమంది డైరెక్ట్ స్టార్ట్ చేయడమే డైరెక్ట్ ₹1 కోటితో స్టార్ట్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ 2 కోట్లతో ప్యాకేజ్తో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అట్లా ఉండదు. సరే, ఓకే. ఎందుకని అయినా కానీ ఐఏఎస్ కంటే సాఫ్ట్వేర్ జీతం ఎక్కువ అయినా కానీ ఎందుకు ఈ ఐఏఎస్కి అంత వాల్యూ అంటే దానికి సంబంధించి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మెడికల్ అలవెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది, హై సెక్యూరిటీ సబ్సిడరీ వస్తుంది, హౌస్ హోల్డ్ స్టాఫ్. సో ఒక రాజుకు కానీ ఏ విధంగా కుక్స్, మెయిడ్స్, సెక్యూరిటీ గార్డ్స్, గార్డెనర్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఎలా ఉంటుందో ఒక డిస్ట్రిక్ట్ ఏదైతే ఐఏఎస్ కూడా అదే సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఇస్తారు. అండ్ తర్వాత ఎస్ ఆఫ్ కోర్స్ మొబైల్ బిల్స్, ఆఫీస్ వెహికల్స్, సో అండ్ ట్రిప్స్ విషయంలో చూసుకున్న ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గెస్ట్ హౌస్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, వీళ్ళకి స్పెషల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో సాఫ్ట్వేర్కి లేనిది జాబ్ సెక్యూరిటీ, ఐఏఎస్కి ఉన్నది కొంత జాబ్ సెక్యూరిటీ. అండ్ అది కూడా ఏంటి, మనం ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా, లేకపోతే ఒక కంప్లీట్గా ఒక గవర్నమెంట్కి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తూ వస్తామంటే దానికి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేదానికి, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఐఏఎస్ అనేది ఒక జాబ్. ఓకే, ఐఏఎస్ అనేది ఒక జాబ్. కానీ జనరల్గా చూసుకుంటే ఐఏఎస్ ఆర్ యూపీఎస్సీ అనేది, యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయడం, ఐఏఎస్ అవ్వడం అనేది ఎమోషన్. ఓకే, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ₹1 కోటి సంపాదించినా కానీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఐఏఎస్ సాధించామంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తెలిసిపోతారు. ఇఫ్ యు ఆర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ పుణ్యమా అని దేశం మొత్తం మనం తెలుస్తాం.